గురుగారు ఈ సూర్యగ్రహణం అలాగే పంచగ్రహ కూటమి వీటన్నిటి వల్ల చాలా రకాల విపత్తులు అయితే మనం చూస్తూనే వస్తున్నాము. ఇంకా ఫ్యూచర్‌లో కూడా జరుగుతాయని మీరు తెలియజేశారు. సో దీనికోసం అని చెప్పి మీరు హోమం చేస్తున్నారు కదా గురుగారు. ఆ హోమం డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. మనం లాస్ట్ ఇయర్ హోమం చేశాము. మొన్న లాస్ట్ మంత్ కూడా ఫ్రీగా చేసాము ఇప్పుడు. కాకపోతే అప్పుడే నేను ప్రకటించాను. ఈ రాబోయే ఫిబ్రవరిలో మళ్ళీ హోమం ఉంటుంది. అది మాత్రం కొంచెం దానికి సెపరేట్ ఛార్జెస్ ఉంటాయని. మనకి గణపతి ఈ హోమం ఈ ప్రోగ్రాం పేరే మనకి అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం. ఎందుకు పెట్టాము అంటే అష్టాదశ శక్తిపీఠాల్లోనే హోమం జరుగుతుందండి ఫ్యూచర్లో ఒక్కొక్కటిగా. దాని తర్వాత ఘోషాలతో కూడుకున్నటువంటి అమ్మవారికి సంబంధించిన ఒకటి పెట్టాలని మా సంకల్పం ఉంది. అది అమ్మవారి సంకల్పం అనుకోండి. అయితే 17వ తేదీ గణపతి మరియు లలితా హోమం జరుగుతుంది. 18వ తేదీ నవగ్రహ హోమం. అంటే మనం చూడండి ఏ గ్రహం ఎలా ఉందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ నవగ్రహ హోమం చేయించేసుకుంటే మనకి ఫ్రీ అయిపోతుంది, గ్రహ శాంతి జరుగుతుంది దానివల్ల. అలాగే 19వ తేదీ వచ్చేసి చండీ హోమం జరుగుతుంది. ఈ 3 రోజులు హోమం జరుగుతుంది. ఈ హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి కామాఖ్య శక్తి పీఠంలో జరుగుతాయి. ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు హోమం యొక్క భస్మ, అలాగే కుంకుమ మరియు అక్షింతలు, ఒక రుద్రాక్ష మీకు లభిస్తుంది. ఆ హోమంలోనే పెడతాం రుద్రాక్షాన్ని కూడా. అయితే ఈ హోమాన్ని డైరెక్ట్గా అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తానన్నా చేయొచ్చు. మామూలుగా ఇప్పుడు అంత దూరం రాలేము, ఎందుకంటే రాను పోను ఫ్లైట్ ఛార్జెస్ ఒక 20,000, అక్కడ అకామిడేషన్ ఒక ఇంకో 10,000 అవుద్ది, 34,000 ఖర్చు అవుద్ది చాలామందికి. అలాంటప్పుడు జూమ్లోనే ఇంటర్నెట్ ద్వారా మనం చూసుకోవచ్చు. మన హోమం జరుగుతున్నంతసేపు మీకు జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. 3 days ఉంటుంది హోమం. ఎందుకు అంటే ఇప్పుడు మనకు బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి మీకు తెలుసు, కాబట్టి మనకు ఒక రక్షణ కావాలి. దానికోసం ఇంకోటి, ఎప్పుడైనా ఇలాగా మనకి గ్రహణ సమయాల్లోని పంచగ్రహ కూటములు ఉన్నప్పుడు చేసే హోమము, అందులోని క్షేత్రంలో శక్తిపీఠాల్లో చేసినప్పుడు దాని ఎనర్జీ 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అవును గురుగారు. కాబట్టి ఇది విశేషమైనటువంటి హోమంగా మనం చేయించుకోవచ్చు. ఈ హోమంలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే కింద ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.